సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం అంట. దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ, ఎంపీ, మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఈఓలు కూడా అంట. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి 23 దాకా సదస్సు అంట. ఇక నిన్న ఓట్ చోరీకి సంబంధించి వీళ్ళందరూ కూడా నిన్న ధర్నాకు దిగడం జరిగింది ఢిల్లీలో. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందంట. కాంగ్రెస్లో సత్యం, అహింస ఆ రెండిటి ద్వారానే పోరాడి మోదీని ఓడించి గద్దె దించుతాం. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఓట్ చోరీలో దొరికిపోయామని మోదీ, షాలకు అర్థమైంది. సభలో నా ప్రశ్నలకు జవాబిస్తున్నప్పుడు షా చేతులు వణికాయి. సత్యం గెలవడానికి సమయం పట్టొచ్చు, కానీ తుది గెలుపు మాదే. ఓట్ చోర్ గద్దీ చోడ్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దశల వారీగా రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర మల్లికార్జున్ ఖర్గే. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో పోటీ చేసి గెలవండి ప్రియాంక గాంధీ. రేషన్, ఆధార్ ఆస్తులను లాక్కుంటారు. ఓట్ల తొలగింపుతో ఎస్ఐఆర్ ఆగదు. ఓట్ చోరీ దేశ సమస్య. బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసేవారు. ఈ విషయాన్ని ఎన్నికలు అప్పుడే రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లే ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం నడుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలో పోరాడడం ద్వారానే నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డిఎన్ఏలో సత్యం, అహింస ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. ఆదివారం న్యూఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీ గద్దీ చోడ్ మెగా ర్యాలీ జరిగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింగ్, అలాగే జైరామ్ రమేష్ పాల్గొన్నారు. ఇక్కడ ఓట్ చోరీ జరిగిందని మీరు చెప్తా ఉన్నారు, కానీ ఇప్పుడు నిజంగా ఓట్ చోరీ జరిగి ఉండొచ్చు. మేము ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగింది, సో అందుకే బీజేపీకి పట్టం కడుతున్నారు అనేది మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇక్కడ తెలంగాణలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చాలా అనుమానాలు, చాలా ఆధారాలు కూడా బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు బయటపెట్టే, మీడియాలు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ ఇష్యూ జరిగింది అప్పుడు. అప్పుడు ఈసీ ఎవరికి సపోర్ట్ చేసినట్టు? కనీసం ఈసీ దాని మీద స్పందించలేదు. కనీసం దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. దాని మీద యాక్షన్ తీసుకున్నది కూడా లేదు. సరే, బీజేపీ పాలిత ప్రాంతాల్లో వాళ్ళకి సపోర్ట్ ఉండొచ్చు, ఇక్కడ మీ సపోర్ట్ చేసినట్టే కదా ఈసీ. మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే ఈసీ? మీరేమో పెద్దగా ఓట్ చోరీ జరుగుతూ ఉందని మీరు పెద్ద ప్రచారాలు చేస్తుంటే, తెలంగాణలో పెద్ద ఓట్ చోరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల పేరు మీద జూబ్లీహిల్స్లో ఓట్ చోరీ జరిగింది. 100కి 100% ఓట్ చోరీ జరిగింది. ఫేక్ ఓటర్ ఐడీస్ క్రియేట్ చేసారు. కనీసం దాని గురించి ఈసీ పట్టించుకోలే. ఇక్కడ ఈసీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడికక్కడ పైసలు ఉన్నవాడు ప్రతి ఒక్కరు కొనిపడేసారు. మొత్తం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకున్నారు. వేలంపాటలు జరిగి 70 లక్షలు, కోటి రూపాయలు ఇష్టాచరం చేశారు. ఇది ఓట్ చోరీ కాదా? ఇది దీన్ని కూడా ఓట్ చోరీ కింద పరిగణలోకి తీసుకోవాలి. అసలు వేలంపాట ప్రాసెస్ ఏంది అర్థం కాలే. అసలు వేలంపాట ప్రాసెస్ అనేది ఎంకరేజ్ చేయమని ఈసీ చెప్తా ఉంది. ఎక్కడికక్కడ ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగిన ప్రతి చోట కూడా వేలంపాటలే. ఏకగ్రీవం అంటే ప్రజల మధ్యలో జరగలే, అది పెద్దల మధ్యలో జరిగి, పెద్దలు ఏదైతే ఏకగ్రీవం చేసేటోడికి పైసలు ఎవడెక్కువ ఇస్తే వాడిని ఏకగ్రీవం చేసారు. ఇప్పుడు ప్రజల మధ్యలో జరగలే ఏకగ్రీవాలు. వీటి గురించి కూడా మాట్లాడాలి కదా మీరు.